తల్లిదండ్రులు వారి పిల్లలకి ఎక్కువగా ఫ్రీడమ్ ఇస్తే, వారు ఏం చేస్తారు? ఎంతకు తెగిస్తారు? వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వాళ్ళ ఫ్యూచర్‌కి ఉపయోగపడే విధంగా ఉంటాయా? లేదంటే వాళ్ళ ఫ్యూచర్‌ని నాశనం చేస్తాయా? అనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో లవ్ అండ్ లస్ట్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన మూవీ 'హుషారు పిట్టలు'. 7:30కి ప్రీమియర్ షో ఏశారు. మేజర్‌గా ఈ మూవీనైతే ప్రెజెంట్ సొసైటీలో జరుగుతున్న విషయాలు అండ్ యూత్ బేస్ చేసుకొని ఈ మూవీని మన ముందుకు తీసుకొచ్చారు. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే నేను ఎప్పుడెప్పుడు పెద్దోడినవుతాను, నేను ఎప్పుడెప్పుడు లవ్‌ని మెయింటైన్ చేస్తున్నాను అనుకునే ఒక నిబ్బ. నేను ఎప్పుడెప్పుడు మెచ్యూర్ అవుతాను, మెచ్యూర్ అయ్యాక నేను దాచుకున్న ఫీలింగ్స్ అన్ని బయట పెట్టొచ్చు అని ఎదురు చూస్తున్న ఒక నిబ్బి. వీళ్ళిద్దరు కలిసి చేసిన డ్రామా ఏంటి? అరాచకాలేంటి? వీళ్ళది లస్ట్ కాదు లవ్ అని ప్రూవ్ చేయడానికి వీరు ఎదుర్కొన్న తిప్పలేంటి? ఫ్యామిలీస్ వీరి లవ్‌కి ఎందుకు అడ్డుపడ్డారు? ఎండ్ ఆఫ్ ద డే వీరు కలిసారా లేదా? ఏం జరిగిందనేదే మూవీ యొక్క స్టోరీ. మూవీ మేజర్ పార్ట్ 70% యూత్‌కి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఫస్ట్‌లో స్టార్టింగ్ నుంచి అక్కడక్కడ కొంచెం ఫన్ జనరేట్ అయినప్పటికీ మేజర్‌గా అయితే లవ్ అండ్ లస్ట్ ఆ ఫీలింగ్స్ చుట్టే మూవీ తిరుగుతూ ఉంటుంది. ఇంటర్వెల్‌కి ఒక చిన్న ట్విస్ట్ వదిలారు. అక్కడ కొంచెం బా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తము ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని క్యారీ చేశారు. ఇక మూవీలో నటించిన హీరో, హీరోయిన్ వాసవి అండ్ అన్షు అనుకుంటా. వీరిద్దరు కాంబినేషన్ గాని, వీరి మధ్య కెమిస్ట్రీ గాని అండ్ లవ్ స్టోరీ మాత్రం కొంచెం బానే వర్కౌట్ అయ్యింది. డైరెక్టర్ గారు అయితే ప్రెజెంట్ సొసైటీకి, యూత్ కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలో అలాంటి మెసేజ్ అయితే తన నుంచి తాను అందించాడు. మూవీని అయితే మెసేజ్ ఓరియంటెడ్ గానే తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ హాఫ్ లో జరిగిన అరాచకాలను కన్నా ఎక్కువగా ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు. సెకండ్ హాఫ్ లో ఉన్న ఫ్యామిలీ డ్రామాను, ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రం ఎవరు పట్టించుకోరు. ఓవరాల్ గా మూవీ అయితే యూత్ కి అట్రాక్ట్ అయ్యే విధంగా, యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ ని తీసుకొచ్చినా గానీ ఫస్ట్ హాఫ్ నుంచి ట్రైలర్ లో, టీజర్ లో చూపించిన అరాచకాల ద్వారా మూవీని అయితే ఖచ్చితంగా హేట్ చేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ బాగానే అలా వెళ్ళినప్పటికీ అక్కడక్కడ కొన్ని సీన్స్, బోల్ట్ సీన్స్, 18+ డైలాగ్స్, కొన్ని సీన్స్ చాలా ఇరిటేటింగ్ అనిపిస్తాయి. కొన్ని ఎమోషన్స్ కొంచెం బాగా క్యారీ చేశారు అండ్ లవ్ ని కూడా అక్కడక్కడ కొంచెం బాగానే క్యారీ చేశారు. ఇక మిగతా స్టోరీ మొత్తం యూత్ ని ఎలా థియేటర్స్ రప్పించాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఓవరాల్ గా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ లో లవ్ అండ్ లస్ట్, సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్, మధ్యలో ఈ రెండు నిబ్బి హుషారు పిట్టలు వీరు చేసిన అరాచకాలు. మూవీ మొత్తం ఇదే ఉంటుంది. జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ. ఫ్రెండ్స్ తో ట్రై చేయండి, ఫ్యామిలీతో మాత్రం అసలు ట్రై చేయకండి. కొంచెం అరాచకాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికైతే ఇది గైస్ హుషారు పిట్టలు మూవీ యొక్క రివ్యూ. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో చేస్తూనే ఉండండి. నేను మంచి వీడియోస్ మీ ముందు వస్తూనే ఉంటాను. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో పిన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.